అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 11 సీట్లతో పరిమితమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం ఎప్పుడు దొరుకుద్దా అని గోటిగా నక్కలాగా జనజీవన స్రవంతిలో కలుస్తాకి ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రజల్లోకి వెళ్దామని. అయితే ఈ మధ్యకాలంలోనే సంక్రాంతి తెలంగాణ వెళ్తా వస్తాను ప్రజల్లోకి అని ఆయన చెప్పాడు. అయితే ఆయనకి ఒక ఆయుధం దొరకట్ల. పార్టీ కార్యకర్తలు నాయకులే సంవత్సరం పాటన్నా అవ్వకుండా మనం ప్రజల్లోకి వెళ్తే మన మీదే ప్రజల్లో వ్యతిరేక భావం వస్తుంది, మనం వెళ్ళొద్దు, ఆగండి అని పార్టీ సహచర నాయకులే జగన్మోహన్ రెడ్డి గారు సూచించినట్టు తెలుస్తూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం పోయినాక ఆయన కూడా అప్సెట్ అయ్యాడు. ఏంటి, ఆయన ఊహించలా రాబోయే 30 సంవత్సరాలు నేనే ఉంటాను అని అనుకున్నాడు. ఎందుకు 1951 సీట్లు అత్యధిక మెజార్టీతో ఆయన గెలవటం వలన ఆయన ఆ విధంగా మాట్లాడారు. అయితే 5 ఏళ్ళు కూడా అధికారంలో ఉండి ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఆ ప్యాలెస్లో ఉండే బటన్ నొక్కే కార్యక్రమం చేశాడు. నిజానికి వాస్తవం అది. ఆయన కూడా ఈ టర్మ్ నేనే వస్తాను, వైనాట్ 175 అని 175 ఎందుకు రావనే ధీమాత చెప్పాడు. దానికి కారణాలు లేకపోలేదు. పంచాయతీలు, మున్సిపాలిటీలు, లోకల్ పార్టీసు అన్నీ వన్ సైడ్ ఎలక్షన్ జరగటం, నాకు తిరుగులేదు అనే భావంతో ఆయన అడ్స్ట్రాంగ్గా బిహేవ్ చేశాడు. మంత్రులు కలవడు, ఎమ్మెల్యేని కలవడు, ఎవరిని కలవకుండా బిహేవ్ చేశాడు. ప్రజల్ని భయపెట్టి పరిపాలన చేశాడు. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక మాట మాట్లాడాలన్నా అమ్మో ఏం జరుగుద్దో, ఏ కేసు పెట్టి లోపలేస్తారో అని ప్రజలు కూడా భయపడ్డారు. అలాంటి పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న జరిగిన ఎన్నికల్లో 11 సీట్లు పరిమితి చేశారు ప్రజలు. అయితే ప్రజల్లో ఎలా అవకాశం వస్తుంది? మళ్ళా రాజకీయ నాయకులు ఊరుకోడు కదా, ఎప్పుడూ పదవీకాంక్షే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు మనం అధికారంలోకి వస్తామో, మన పార్టీ ఎప్పుడు అధికారంలో తీసుకెళ్లాలని ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలందరినీ పరుగులు తీపిస్తున్నాడు. అయితే ప్రజల్లో సానుకూలంగా లేదు. ఎందుకంటే మొన్న డిసెంబర్ 27వ తారీఖు నాడు విద్యుత్ సబ్స్టేషన్ల ముందు ధర్నా చేయమంటే నియోజకవర్గంలో పట్టుమని 100 మంది కార్యకర్తలు రాల. అది ఆ ధర్నా కార్యక్రమం ఫెయిల్ అయింది. జనవరి 3వ తారీఖు నాడు తల్లికి వందనం పథకం ఇస్తాను ఇవ్వలేదు కాబట్టి ఆ రోజు ధర్నా చేద్దామని దానికి కూడా డిక్లేర్ చేశారు. విద్యుత్ సమస్యలు ధర్నా చేస్తేనే 100 మంది కూడా రాలేదు, తల్లికి వందనానికి 50 మంది కూడా వస్తారో రారా అనే ఉద్దేశంతో ఆయన ఆ ధర్నాన్ని రద్దు చేశారు. అయితే ప్రజల్లో మన పట్ల సానుకూలంగా లేదు కాబట్టి వేచి చూసే దూరం బెస్ట్ అని నాయకులంతా చెప్పడంతో ఆయన కూడా సంక్రాంతి వెళ్ళాక చూద్దామనే ఉద్దేశంతో పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో ఎదురు చూస్తున్న దానికి ఏదో దొరికినట్టుగా పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్ విధంగా జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చేటట్టుంది. ఎందుకు, తెలుగు తమ్ముళ్ళంతా కూడా అతి ఉత్సాహంతో చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలని వాదన తెరపైకి తీసుకొచ్చారు. అది ఎవరో మామూలు కార్యకర్తలు మాట్లాడితే పట్టించుకునే పని ఉండేది కాదు. పొలిట్ బ్యూరో మెంబరు, కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, పిఠాపురం నుంచి వరం గారు లాంటి ముఖ్యమైన నాయకులే దీన్ని తెర మీద తీసుకొచ్చారు. దీన్ని అంత తేలిగ్గా తుంచేస్తాకు వీల్లేదు. ఆ పరిస్థితుల్లో అదే వాదం బలపడి లోకేష్ బాబు కనుక డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ కూటమిలో ఉంటాడా? ఉండడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అసలుకే టెంపర్మెంట్ మనిషి. ఆయన టెంపర్కి కూటమి లేదు, గీయటం లేదు, నా ఐడెంటిటీ లేనప్పుడు నేను ఎందుకుంటా అని చెప్పి ఆయన కూటమిలో నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇది కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి. కూటమిలో స్విచ్లు పడితే వాళ్ళు విడిపోతే నాకు అడ్వాంటేజ్ వస్తుంది, కాపులందరూ మళ్ళీ బయటకు వచ్చేస్తారు కూటమిలో నుంచి. వచ్చేసి వీళ్ళు వాళ్ళు పొడి చేసి నా ఓటింగ్ నాకు ఉంది కాబట్టి నాకు ఎలా చూసుకున్నా నేనే నెక్స్ట్ సీఎం అనేది ఆయన ఉద్దేశం. 29 ఎలక్షన్, ఇప్పుడు 25 అలా ఇంకా శాంతం, 29 గురించి ప్లాన్ వేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పదు మరి, రాజకీయాల్లో ఎప్పుడు 5 ఏళ్ల ముందే అంచనా వేసేవాడే రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. కూటమి కనుక విడిపోతే పవన్ కళ్యాణ్ ఆవేశపడ్డా, లోకేష్ బాబు అతి ఉత్సాహం చూపించినా జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజీ. ఇది జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. ఇట్లా జరిగితే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేస్తే తెలుగుదేశం పార్టీని ఈజీగా ఓడగొట్టచ్చు, పవన్ కళ్యాణ్ ఎలాగైనా రేసులో ఉండడు కాబట్టి నేనే లీడ్లో వస్తానని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అయితే ఇక్కడే ఉంది సమస్య అంతా. ఇక్కడ అందరికన్నా తెలివిగలాడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈ చంద్రబాబు నాయుడు ఊరుకుంటాడా? ఇటు లోకేష్ని నచ్చ చెప్తాడు, టీడీపీ వాళ్ళందరికీ నచ్చ చెప్పుకుంటాడు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగానే ఉంచుతాడు. కూటమి విడిపోదు. ఎందుకు విడిపోదు? మనకున్న సమాచారం ప్రకారం ఇటు ఆవేశపడిన పవన్ కళ్యాణ్ కావాలి, కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దల సహకారం కావాలి,
ఈ రెండు ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం ఆయనకి ఇది ఏజ్ రీత్యా కూడా ఆయనకి పెద్ద వయసు వచ్చింది. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి. ఇది ఆయన సీఎంగా లాస్ట్ టర్మ్ ఆయన, బహుశా నేను అనుకోవటం, పార్టీ వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు, ఇదే ఆయన చంద్రబాబు గారు లాస్ట్ టర్మ్ అని. అయితే అప్పుడు రాష్ట్రాన్ని డెవలప్ చేసి కొడుకుని పైకి తీసుకురావాలి, పార్టీని ఉచ్చ స్థితిలో నిలబెట్టాలి అంటే ఈ పవన్ కళ్యాణ్ని వదిలిపెట్టుకోకూడదు, కేంద్రంలో ఉన్న పెద్దల్ని వదిలిపెట్టుకోకూడదు. ఈ రెండు కూడా గత అనుభవాల దృష్ట్యా 14-19 జరిగిన అనుభవాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు రాంగ్ స్టెప్ వేయడు. జగన్ ఆశలన్నీ కూడా ఒట్టి తామరాకు మీద నీటి పొట్టులాగానే ఉంటాయి తప్పితే జగన్కి ఏమీ అవకాశం ఉంటుందని మేమైతే అనుకోవట్లేదు. మరి చూద్దాం, వేసి చూద్దాం రాబోయే రోజులు ఏం జరుగుద్దో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.